వెల్కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఇది చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది నాకు తెలియదు, బట్ నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. బికాస్ ఫస్ట్ వ్లాగ్ కదా, అలానే ఉంటుంది. ఎ డే ఇన్ మై లైఫ్ కావచ్చు, ఎందుకంటే ఐ డి నాట్ ప్లాన్ ఎనీథింగ్. సో ఈరోజు ఏం చేస్తానో అదే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. టెంపుల్కి వెళ్ళేసి అట్లా బయట తిరుగుతా కొద్దిసేపు. బయట తిరగడం అంటే ఓకే కాదు, చూద్దాం ఏమవుతుందో. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఏంటి లిఫ్ట్ దగ్గరకు వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? మనం అన్ని జనరలైజ్ చేసి మాట్లాడుకోవాలి అంటే నేనైతే మిల్క్ ప్యాకెట్ తేయడానికి వెళ్ళాను. రోజు ఇంట్లో ఉండి బోర్ కొట్టింది, అసలు కిందికి కూడా దిగేదాన్ని కాదు. టీవీ మొబైల్ ఎంతసేపు అని చెప్పి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెచ్చేసా. సో తొందర రెడీ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్లాన్ వచ్చేసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. ఇది టెంపుల్ వ్లాగ్ లాగా లేదనుకుంటా, గెట్ రెడీ విత్ మీ లాగా ఉంది. బట్ ఫైన్, ఒకసారి సపరేట్గా గెట్ రెడీ విత్ మీ చేస్తాను. యాక్చువల్లీ స్పెషల్ ఏమంటే నేను చాలా రోజులైందనమాట గుడికి వెళ్ళి. జస్ట్ ఇంట్లోనే ఉంటాను, తినడం పనుకోవడం, హాలిడేస్ కాబట్టి. సో ఐ జస్ట్ థాట్ టు గో. అండ్ మాయిశ్చరైజర్. అండ్ ఆల్సో ఈ చైన్ వేసుకోవాలనుకో. ఇంకా అలా చైన్ సెలెక్షన్ అయిపోగానే వేసేసుకున్నాను. అవుట్ఫిట్ చెక్ కూడా డన్. ఇంకా బైక్లో వెళ్ళాలి కాబట్టి త్వరగా బైక్ కేస్ తీసుకొని స్టార్ట్ అయ్యాను. మనం బైక్ దొరికితే ఓకే ఉంటామా? షార్ట్కట్లో వెళ్ళి తొందరగా వెళ్ళాల్సింది పోయి అలా లాంగ్గా తిరిగి టెంపుల్ అయితే రీచ్ అయిపోయా. చూసారా ఎక్కడున్నాను? టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాల్సింది పోయి అలా మాటలో వచ్చి నచ్చిందేవి కొనుక్కొని అమ్మ దగ్గర నుంచి కాల్ వచ్చే లోపల ఇంటికి వెళ్ళిపోయా. ఫస్ట్ ఒక గుడి క్లోజ్ ఉందన్నట్టు ఇంకొక గుడికి వెళ్ళేసి అక్కడి నుంచి డైరెక్ట్ పవిత్ర మార్ట్ కనిపించిన వెంటనే స్టాప్ చేసేసి ఇవి కొనుక్కొని వచ్చాను అనమాట. ఊరికి అలా సరదా అనమాట. నేను మా అమ్మని డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి వచ్చాను. మమ్మీ నేను వీడియోలో చూపిస్తున్నా, వద్దు ఎప్పుడు చూపించాలా? ఇప్పుడే వద్దులే. ఇప్పుడే వద్దంటే మంచిగా రెడీ అయ్యేసి. సరే కానీ చెప్పు, ఈరోజు పెద్ద కూతురు వస్తుందని చేస్తున్నావు. 2 months నేను ఇంట్లో ఉన్నా, ఒక రోజు కూడా బిర్యానీ చేయలేదు, ఎందుకు? టైం రాలే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టైం రాలేదంట. చెప్తాను కదా, మంత్లో చికెన్ మటన్ తిన్నా కానీ బిర్యానీ చేయలేదు గైస్. ఎన్నిసార్లు మా బిర్యానీనే, మటనే, చికెన్ మటన్ ఎన్నిసార్లు తెచ్చినాడు. అవును, మంత్లో 4 times తిన్నా అంతే. 4 weeks 4 times గైస్ అంతే. కానీ పెద్ద కూతురు వస్తుందని చెప్పి మంచిగా ప్రేమతో బిర్యానీ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇద్దరికి అంట. పనిలో పని ఇందాక తెచ్చాను కదా లేస్ ప్యాకెట్స్ అని, మా అక్కకని చెప్పి నేను తింటాను. అలానే మా అమ్మ కూడా మా అక్క పేరు పెట్టుకొని తిను అని చెప్తాను అంతే. అంతే కదా? డ్రెస్ మ్యాచింగ్. బిర్యానీ చేసినాకనే కాదు, డైలీ లంచ్లో కుకుంబర్ అండ్ క్యారెట్ ఇంక్లూడ్ ఉంటుంది, ఫైబర్. క్యారెట్ కన్నా కుకుంబర్ బాగా ఇష్టం నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ అలా తినేసిన తర్వాత కొద్దిసేపు అమ్మ నాన్న నేను అక్క కబుర్లు చెప్పేసుకొని పడుకొని ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. లైక్ ర్యాండమ్ ప్లేసెస్ విజిట్ చేద్దాము, షాపింగ్ చేద్దాము అని. షాపింగ్ అంటే లైక్ ఏదో కొనాలి అని కాదు, కానీ లైక్ జస్ట్ విండో షాపింగ్ టైప్లో వెళ్ళి చేసాము. అన్నీ చూసుకొని మంచిగా టైం పాస్ అయిపోయింది ఈరోజు. వెల్కమ్ బ్యాక్. నేను ఎండ్ చేయాల్సిన వీడియో ఈరోజు ఎండ్ చేస్తున్నాను. నేను వచ్చిన వెంటనే అలసిపోయి పడుకున్నాను. యాక్చువల్లీ వీడియో తీయడం ఇంకా అలవాటు కాలే కాబట్టి నేను వచ్చిన వెంటనే అలానే మర్చిపోయి పడుకున్నాను. సో I'm gonna end this vlog here. I hope you like this video. Like, share, subscribe to my channel and comment down in the comment box. See you soon in my next vlog. Bye bye.